హాయ్, నమస్తే, వెల్కమ్, స్వాగతం, స్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకు పెద్దమ్మాయి, మామయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి. మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఈరోజు మా అమ్మగారి గురించే చెప్తాను. సాధారణంగా అమ్మ అందరికీ క్రేజ్, ఫస్ట్ గురువు, అలాగే తల్లి తర్వాత ఎవరైనా. నేను పెరిగింది అమ్మమ్మ దగ్గరే అయినా కూడా మా అమ్మ నాకు చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా అంతే అనుకోండి. అయితే ఆవిడ గురించి చెప్పాలి అంటే చాలా మౌనంగా ఉంటుందండి. ఆవిడ పని ఏదో ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఎవరి విషయంలో పెద్దగానే ఏంటండి, అసలు కలగజేసుకోదు. ఒకవేళ పిల్లలకి ఏమన్నా చెప్పాలి అన్నా మ్యాక్సిమం 2 టైమ్సే చెప్తుంది. వింటే సరే, లేకపోతే వాళ్ళ ఇష్టమని వదిలేస్తుంది. ఎందుకమ్మా అలాగా, చెప్పొచ్చు కదా అన్నామనుకోండి, వింటే బాగుపడతారు, అన్నిసార్లు నేనెందుకు చెప్పాలి, ఎవరిష్టం వాళ్ళది అంటుందన్నమాట. సో అలా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మీకు కొంచెం ఎక్కువ అనిపించిన మా అమ్మ దక్షిణామూర్తిలాగా. ఆవిడ్ని చూసి నేర్చుకోవడమే అన్నమాట. అలా చూస్తూ ఉంటే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంతేకాని ఆవిడ వెనకాలే తిరుగుతూ అంటే ఆవిడని అమ్మ అదేంటి, అమ్మ ఇదేంటి అని మాట్లాడించడం చాలా కష్టం అన్నమాట. ఆవిడతో చెప్పించుకోవడం కూడా చాలా కష్టం. దక్షిణామూర్తి అంటే మీకు తెలుసో తెలీదో, ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ శివుడి గురు రూపం దక్షిణామూర్తి అన్నమాట. తల్లే మొదటి గురువు కదా ఎవరికైనా సరే. ఆయన తత్వం ఏంటంటే, దక్షిణామూర్తి తత్వం, ఆయన ఏం చెప్పరు. చిన్ముద్ర పట్టుకొని మర్రి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ అలా ఒక రకమైన చిన్న చూపుతో అలా చూస్తూ ఉంటారు. ఆ శిష్యులు ఎవరైతే అంటే ఆయన గురించి అనుకున్న వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఆయన దగ్గర ఏదైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఆయన్ని ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు ఆయన ఎదురుకుండా నుంచి ఆయన అలా చూస్తూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళకి వచ్చేస్తుంది. అలాగనమాట. సో మా అమ్మగారు అంతే యాక్చువల్గా అయితే. కానీ ఒకప్పుడు మాత్రం ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అందరూ ఆవిడని ఏదేదో అనేస్తున్నారనమాట. సో ఆవిడేం మాట్లాడట్లా. నాకు చాలా కోపం వస్తుంది. నేను మాట్లాడదాం అనుకుంటుంటే బేసిక్గా నాకు కోపం ఎక్కువేననుకోండి. సో నేనేదో చెప్దాము అనుకుంటున్నప్పుడు ఎవరోలేండి, ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది, అవుటర్స్ కొంతమంది కలిపి ఒకసారి ఏదో సంథింగ్ ఏదో జరిగింది. ఆ గొడవలో మా అమ్మగారి దగ్గరికి వచ్చి మా అమ్మగారిని ఏదో అంటాం, ఇంట్లో వాళ్ళని ఏదో అంటాం, అట్లా మొదలుపెట్టారు. ఆవిడైతే ఏం మాట్లాడట్లా. అందరూ ఎవరికి వాళ్ళు గొడవ పడుతున్నారు. ఆవిడ గారి గురించి వచ్చినా కూడా మా అమ్మ ఏం మాట్లాడట్లేదనమాట. సో నేను వెళ్ళి మా అమ్మని ఎందుకంటారో అని అందాం అనుకుంటే ఆవిడ ఆపేశారు. అందరూ అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయి గొడవంతా అయిపోయిన తర్వాత మా అమ్మని అడిగాను, అమ్మ నీకు అసలు కోపం రాదా? పైగా నువ్వు ఊరుకున్నావు సరే, నేను అందామనుకుంటున్నా కూడా నన్ను ఆపావు, ఎందుకమ్మా అలాగా అంటే ఆవిడ ఒక మాట చెప్పారండి. గుర్రానికి గాడిదకి తేడా ఉండద్దా అన్నారు. అంటే మనం తెలుసుకోవాలన్నమాట, మనం గుర్రమా గాడిద అని. అవతల వాళ్ళు ఓండ్ర పెట్టి అరుస్తున్నారు కదా అని మనం కూడా అరిస్తే వాల్యూ లేదు కదా అని ఆవిడ ఉద్దేశం అనమాట. సో అరిచినంత మాత్రాన, లేకపోతే ఏదన్నా అన్నంత మాత్రాన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వదు కదండి. ఆ చిన్న మాటతో ఆవిడ చాలా అర్థం చెప్పేశారు మాకు. సో ఇలా ఉంటుంది మా అమ్మ తత్వం. అలాగని చెప్పేసి నవ్వదా అంటే ఆవిడకి నచ్చినప్పుడు, ముఖ్యంగా మనవాళ్ళు పుట్టాక ఆవిడతో చాలా విషయాలను చూసాం మేము. ఆవిడలో ఎలా అంటే చెయ్యిలా అడ్డం పెట్టుకుంటుంది, మూతికి అడ్డం పెట్టుకుని నవ్వుతుంది. మా అమ్మకి లైట్గా పొట్ట ఉంటుందండి. మీకు కైకాల సత్యనారాయణ గారు సినీ యాక్టర్ తెలిసేమో, ఆయన నవ్వుతుంటే ఏడుస్తుంటే పొట్ట చూసారు ఎలా ఊగుతుందో, సేమ్ అలా అనిపిస్తారనమాట. సో చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది మా అమ్మగారి నవ్వు, సూపర్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకొకసారి ఇంకొక 2 విషయాలు ఉన్నాయి మా అమ్మగారి గురించి, అది చెప్దాం. అంతకు మించి ఆవిడ గురించి అయితే చెప్పాను కదా, చూసి నేర్చుకోవడమే తప్ప పెద్దగా మేము ఇది చేసుకున్నవైతే ఏమీ లేవు. ఓకేనా. సో ఈరోజు మా అమ్మగారి టాపిక్తో టాటా, సీ యూ, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.